2 సార్లు బీఫామ్ తీసుకొని తెలుగుదేశం పార్టీ దగ్గర అవినీతి పార్టీలో చేరిన కేసినేని నాని పగటకళ్ళకంటున్నాడు. పక్క రాష్ట్రాన్ని చూసుకొని బుద్ధి తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యర్గం చేసిన మంత్రి చేసిన కేసీఆర్ 10 ఏళ్ళు ఆ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్యే ఎంపీగా పార్టీ పదవుల్లో పనిచేసిన అధ్యక్షుడిగా పనిచేసిన రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ వేరే పార్టీల్లోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రిగా ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు, రాజ్యసభ మెంబర్లుగా పనిచేసిన వాళ్ళు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళు వివిధ పార్టీల్లో, మా పార్టీయే కాకుండా వివిధ పార్టీల్లో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. ఎవరో కూడా దిగజారుడు మాటలో పార్టీ రంగు మారగానే పోలవరం గుర్తుకొచ్చింది వాళ్ళ కేసినేని నానికి. పోలవరం సోమవారం పోలవరంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గర 30-35 సార్లు డ్యామ్ సైట్కి వెళ్ళి పోలవరం 72% డ్యామ్ పనులు తీసుకెళ్తే ఇవాళ పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హత కేసినేని నానికి ఎక్కడదని నేను అడుగుతున్నాను. ఇప్పుడు పోలవరం డ్యాము మాతో పాటు వచ్చావా? అటిసేవ నీళ్ళు నెత్తిమే పోసుకున్నావు కదా మాతో పాటే. చెంబుతో పోసానన్నాడు ఒకడం, చెరువులో తెచ్చి పోసానన్నాడు ఒకడం. ఇవాళ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టాలో 10 లక్షల ఎకరాలు బతికేయా? ఇవాళ చేతికొచ్చిన కనీసం 25-30 బస్తాలు పట్టిసీమ పుణ్యమే కదా. పులిచింతల్లో నీళ్లుండి కూడా నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ కృష్ణా డెల్టాని ముంచింది. సరైన సమయంలో ఇవ్వకుండా, రైట్ టైంలో ఇవ్వకుండా అలసత్వం చేయటం వల్ల 100 కోట్లు ఇవాళ కృష్ణా డెల్టా పంటల్లో రైతాంగం నష్టపోయారు. ఎకరానికి 10-15 బస్తాలు పోయినాయి తుఫాను బారిన పడి. ఇవేమీ కేసినేని నాని కనపట్ల. పట్టిసీమ, పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. సంవత్సరం టైం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మార్చి 29 శంకుస్థాపన చేశారు 2015 పార్టీ పుట్టినరోజున. సెప్టెంబర్ 16 బ్రహ్మోత్సవాలు ఇక్కడే మీరు చూశారు. కృష్ణమ్మ తల్లి నీళ్ళలో గోదావరి తల్లి నీళ్ళు వచ్చి కలిశాయి, మీరే సాక్ష్యం. ఇవాళ పార్టీ మార్చి, రంగు మార్చి, జెండా మార్చి ఇవాళ చూసారా ముసుగులు తొలిగిపోయాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎంపీ కేసినేని నాని చట్టా పట్టాలు వేసుకొని నిన్న మైలవరం మార్కెట్ యార్డ్లో ట్యాంకులు, ట్రాక్టర్లు. అంటే ఈ రాజకీయ వ్యభిచారం ఎన్నికల ముందు నుంచి జరుగుతుంది. నిన్న బట్టబయలైంది. ఇద్దరు పార్టీలో ఆలింగనాలు చేసుకుంటున్నారు. ఒకటే పార్టీ. ఎన్నికల ముందు జరిగిన లాలూచీలు, ఎన్నికల ముందు జరిగిన తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ మైలవరం ప్రజలకి, జిల్లా ప్రజలకి అందరికీ బట్టబయలైపోయినాయి. మీ లాలూచీ వ్యవహారాలన్నీ కూడా. 2 ఓట్లని చెప్పిన ఎమ్మెల్యేలు ఓడిపోయారు 6. అక్కడ ఇవాళ శ్రీరంగ నీతులు ఎవరు చెబుతున్నారు నాని? శ్రీరంగ నీతులు నువ్వు చెబుతున్నావు. పగటి కాలంలో నువ్వు అంటున్నావు. వైసీపీ పార్టీలో చేరి మా పార్టీ లేదని చెబుతావా? మా పార్టీని భూస్థాపితం చేస్తామన్న వాళ్ళే మొక్కలైపోయారు. మా పార్టీ ఉండదని చెప్పిన వాళ్ళే గాల్లో కలిసిపోయారు.